బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయంటే, కొత్తగా పుట్టిన పార్టీ కేవలం 2 ఏళ్లైనా ఇంకా పూర్తిగా ఆ పార్టీ రంగంలోకి దిగి డైరెక్ట్గా గేమ్ని మొదలుపెట్టి కానే లేదు. అంతలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ పార్టీ కోసం 2 కేంద్ర అంటే జాతీయ పార్టీలు, ఒకరేమో కొన్ని ఏళ్ల పాటుగా పరిపాలించిన పార్టీ, ఇంకొకరు ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీ. ఈ 2 పార్టీలు కూడా నేనంటే నేను కొట్టుకుంటున్నాయి. ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా టీవీకేకి మేమంటే మేము సపోర్ట్ ఇస్తామంటే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. సో ఇప్పటికే అటు రాహుల్ గాంధీ అండ్ అమిత్ షా కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయ్ ఫుల్ ఏకగ్రీవ మద్దతుని తెలుపుతామని చెప్పి కాంగ్రెస్ అండ్ అమిత్ షా చెప్తూ ఉన్నారు. సో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5గురు విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్తో వెళ్ళొద్దు, కాంగ్రెస్తో వెళ్తే డెఫినెట్గా మీకు కొంత ముందు రోజుల్లో ప్రమాదం ఉంటుంది అని చెప్పి బీజేపీ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తోంది. సో కాంగ్రెస్తో వెళ్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడతామని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తోంది. వెళ్ళొద్దని ప్రతిపాదన కూడా పెట్టింది బీజేపీ. ఇక బీజేపీకి సైద్ధాంతికంగా మాకు శత్రువుగా ఉంది అని చెప్పి బీజేపీ పైన గతంలో విజయ్ కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. అంటే బీజేపీతో వెళ్ళడానికి విజయ్ కూడా సుముఖంగా లేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ వైపు తనకు ఫుల్ మెజారిటీ రాలేదు కాబట్టి, ఫుల్ స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకున్నారు. ఒకవేళ కనుక ఫుల్ మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండిపోయేది. అన్నాడీఎంకేతో పాటుగా కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉండిపోయేది, ఫైట్ చేసేది. కానీ ఇక్కడ ఎప్పుడైతే విజయ్ మ్యాజిక్ ఫిగర్ రాలేదో అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ తనతో పాటుగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ చేరడంతో ఆయన కూడా సుముఖంగానే ఉన్నారు. సో సుమారుగా 10 సీట్ల దూరంలో ఉన్నారు విజయ్. అయితే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో గెలిచింది, 5గురు సపోర్ట్ ఇవ్వబోతున్నారు. మిగిలినటువంటి చిన్న చితక గెలిచిన పార్టీలు అంటే సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, వీసీకే నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2, డిఎండికే నుంచి 1. సో ఇవే కాకుండా ఇప్పటికే విజయ్ పార్టీలో చేరి కండువా కప్పుకోవడానికి డిఎంకే నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు, అన్నా డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టచ్లో కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. బికాస్ డిఎంకే స్టాలిన్ అనుకున్న స్థాయిలో రిజల్ట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా రాలేదు. సో పొలిటికల్ ఫ్యూచర్ 5 ఇయర్స్ పాటుగా ఏంటో పరిస్థితి. కాబట్టి టీవీకే పార్టీలో చేరాలని చెప్పి డిఎండికేపై విశ్వాసం కోల్పోయిన 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారంట. ఇక అన్నా డిఎంకే ఏ రోజైతే బీజేపీతో అక్కడ పొత్తు పెట్టుకుందో అప్పుడే అన్నా డిఎంకే పని అయిపోయింది. ఒకప్పుడు 10 సంవత్సరాల పాటుగా జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం నడిపించినటువంటి అన్నా డిఎంకే ఇప్పుడు ఈ స్థాయిలో విఫలమవడం చూసినటువంటి అక్కడ నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సో టీవీకే విజయ్తో వెళ్తేనే కొంత మనకు అధికారం ఉంటుంది, మనం అందులో ఉండగలుగుతాము, లేదంటే మనం ప్రమాదంలో ఉన్నట్టే, పొంచి ఉన్నట్టే అన్నట్టుగా అన్నా డిఎంకే నేతలు కూడా భావిస్తున్నారు. సో ఏదేం జరిగినా ఒకవేళ వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోయినా విజయ్కి మాత్రం అటు కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం, వీసీకేలు కలిపి అన్ని కలిపితే సుమారుగా 122 సీట్స్ 122 స్థానాలతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం కనబడుతోంది. అయితే వీళ్ళు మద్దతు ఇస్తారు ఓకే, కానీ ఈ మద్దతు అనేది డెఫినెట్గా ఏదో ఒక రోజు మేము మద్దతు ఇచ్చాం కదా అని చెప్పి వెనకడుగు వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పార్టీలో చేరమని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంది విజయ్. సో లేదనుకుంటే కూటమిలో వాళ్ళకి సైతం భాగస్వామ్యం, అంటే టీవీకేతో పాటుగా వాళ్ళకి సైతం భాగస్వామ్యం ఇచ్చి మంత్రి పదవులా ఇంకోటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంకోవైపు మనం ట్వీట్ చూస్తున్నాం. రాహుల్ గాంధీకి టీవీకే విజయ్ ఇచ్చినటువంటి రిప్లై. సో నేను విజయ్తో మాట్లాడుకొచ్చాను. సో ఐ స్పోక్ టు థిరు విజయ్ అండ్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ టీవీకేస్ స్పెక్టాక్యులర్ రిజల్ట్ అని అటు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే దానికి సమాధానంగా టీవీకే విజయ్ కూడా మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది హానరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్ సభ for the call and kind wishes. We shall remain committed to excellence in public service and preserving the culture ethos of our state, which requires collective cooperation. చూడండి విజయ్ రిప్లై కూడా ఇక్కడ, collective cooperation beyond politics. We shall prioritize for the welfare of the people of Tamil Nadu. ఇది ఆయన రిప్లై. ఒకసారి కేసీ వేణుగోపాల్, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా తమిళ పాలిటిక్స్లో ఎలా ఉంది, మీరు విజయ్కి మద్దతు ఇస్తున్నారన్నప్పుడు ఆయన రిప్లై ఇస్తూ ఒక మాట మాట్లాడుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడారో చూద్దాం. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation, basically post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhankar ji was there. The President of TVK, Thiru Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitution in letter and spirit. The INC is determined not to
have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. Thiri Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on Thiri Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. The Congress leadership has directed the TNCC to take a final decision on Thiri Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation. Right, as the people of Tamil Nadu gave the verdict to the secular party. Secular ga ఉండాలని రకంగా వాళ్ళు verdict ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా as a secular party మేము కూడా విజయ్ వైపుగా నిలబడతాము. We also request coalition party CPM, CPI, VCK and IUML, DMDK to accept this kind of request from TVK Vijay and we should also have to support them అన్నట్టుగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. సో అంతా సపోర్ట్ ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఒక విషయం గమనించండి, సపోర్ట్ ఇవ్వడం వేరు, వాళ్ళు డైరెక్ట్గా పార్టీలో చేరడం వేరు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఫుల్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి కూటమి ముందుకు వెళ్ళింది. ఫస్ట్ నుంచి వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనసేన కొన్ని మంత్రివర్గ అవకాశాలు తీసుకుంది, బీజేపీకి ఒక మంత్రివర్గ అవకాశం ఉంది. సో అంతా సవ్యంగా నడుస్తోంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. బిఫోర్ ప్రీ ఎలక్షన్స్ లోపే వాళ్ళంతా కూటమిగా జత కట్టారు కాబట్టి ప్రీ పోల్లోనే. ఇక్కడ ఆఫ్టర్ పోల్స్ అండ్ రిజల్ట్స్ తర్వాత జత కట్టాలన్నప్పుడు డెఫినెట్గా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాంగ్రెస్ కానీ, సిపిఐ సిపిఎంలు కానీ, వీసీకేలు కానీ, ఐయుఎంఎల్ కానీ, డిఎండికే కానీ ఈ పార్టీలు విజయ్తో మద్దతు కడుతున్నప్పుడు విజయ్కి పూర్తిస్తే మ్యాజిక్ ఫిగర్ లేదు. సో వీళ్ళంతా గేమ్ చేంజర్లుగా మారే అవకాశం ఉంది. అది ఎలా అంటే ప్రీ పోల్గా అయి ఉంటే కనుక. కానీ ఇప్పుడు ఆ పోల్స్ జరిగిపోయాయి కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏం చేయవచ్చు, ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా పబ్లికో లేకపోతే వాళ్ళకైనా డిమాండ్స్ ఉంటాయి పార్టీల పరంగా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఓ మంత్రి పదవి కావాలనో ఇంకోటో అది ఇవ్వడానికి అన్ని రకాలుగా సయోధ్య కుదిరితే సపోర్ట్ ఇస్తే ఓకే. లేదు ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగింది అనుకోండి, సడన్గా మేము వెళ్ళిపోతామంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పడిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం కొలాప్స్ అయిపోతుంది. సో ప్రభుత్వం కొలాప్స్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రీ పోల్లో జరిగిన కమిట్మెంట్ వేరు, ఆఫ్టర్ పోల్ జరిగిన కమిట్మెంట్ వేరు. సో టీవీకే విజయ్ ఎలా ఆలోచిస్తున్నారంటే నాకు వాళ్ళ సపోర్ట్ కావాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరైనా పార్టీలో జాయిన్ అయితే ఇంకా బెటర్. లేదు నేను డిఎంకేనో అన్నా డిఎంకే నుంచో పార్టీలో డెఫినెట్గా నేను కూడా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తేనే సర్వైవ్ అవ్వగలుగుతాడు విజయ్. ఇప్పుడు మొన్నటి వరకు నేను పొలిటికల్గా డిఎంకేని విభేదించాను కదా, అన్నా డిఎంకేని విభేదించాను కదా, వాళ్ళతో పాటుగా దూరంగా ఉండాలి, వాళ్ళని కలవనివ్వకూడదు, వాళ్ళని చేరదీయకూడదు అని అంటే డెఫినెట్గా ఆయన ప్రమాదంలో పడినట్టే. టీవీకే విజయ్ ఎలాగైనా సరే టీవీకే ఎమ్మెల్యేల సంఖ్యని ఆయన అధికారికంగా చెప్పుకోలేకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఇష్యూ నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన కొంతమంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకోవడంతో వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఎందులో ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి డైరెక్ట్గా పార్టీలో చేర్చుకోకపోయినా డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో కమిట్మెంట్ తీసుకోవాలి. మీరు డిఎంకే అన్న డిఎంకే కండువాలు వదిలేయండి, లిబరల్గా ఉండండి, నా వైపుగా నిలబడండి. అట్లా ఆయన 118 స్థానాలు దాటితేనే ఆయనకి సేఫ్ సైడ్ ఆయన ప్రభుత్వాన్ని సాఫీగా రాణించగలుగుతారు. లేదు అనుకుంటే కనుక ఎంత కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నా, ఎంత సిపిఐ సిపిఎం వాళ్ళు సపోర్ట్ తీసుకున్నా, వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఇది ప్రీ పోల్ కోalition కాదు, ఆఫ్టర్ పోల్ ఆఫ్టర్ రిజల్ట్స్ గవర్నమెంట్ కోసం జరిగేటువంటి పొత్తు. కాబట్టి ఈ పొత్తు ఎంత మేరకు కొనసాగుతుంది, ఎప్పటికైనా ఏ రకంగా అయినా కూడా చీమ చిట్టుకుమన్నా వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి విజయ్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. ఆయన కోసం కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య వార్ జరుగుతూ ఉన్న ఆయన మాత్రం ఒక డిసిషన్ తీసుకోవాల్సింది. ఆల్రెడీ ఇప్పటికే అన్ని రకాలుగా వీళ్ళు సపోర్ట్ ఇస్తా అని చెప్పారు. బట్ దట్టు ఆయన ఫుల్ ప్లెజ్డ్గా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసి ఫుల్ మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగా టీవీకే ఎమ్మెల్యే సంఖ్యాబలాన్ని పెంచుకోకపోతే కొంత ప్రమాదమే. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఏంటి తమిళనాడులో విజయ్ అద్భుతమైన రిజల్ట్స్ రాణించగలిగారు. 108 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాట్లో కొంత అటు ఇటుగా కనబడుతోంది. సో కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలకు మొన్న పురుడోసుకొని ఇప్పుడే అడుగులు వేస్తున్నటువంటి టీవీకే పార్టీ కోసం పోరాడుతూ ఉన్నాయి, ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు చేసుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరి సపోర్ట్ విజయ్ తీసుకునే అవకాశం ఉంది? అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు ఆయన. బట్ ఇక్కడ 108 మ్యాజిక్ ఫిగర్, ఇది ప్రీ పోల్ కూటమి కాదు, ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత వచ్చినటువంటి సపోర్ట్ మాత్రమే. ఈ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? విజయ్ ప్రమాదంలో ఉన్నట్టేనా? ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ చేశారు, విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు, దానికి మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఈ రోజు తమిళనాడు ప్రాంతంలో, తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ సంబంధించిన నాయకులంతా కూడా
విజయ్ పార్టీతో విజయ్కి సంబంధించినటువంటి పొత్తు విషయంలో క్లారిటీ తీసుకోవడానికి భేటీ అవుతా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపలనే ఒక క్లారిటీ రానుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయనుంది, ఎలాంటి ప్రతిపాదన టీవీకే పార్టీ ముందు విజయ్ ముందు ఉంచనుంది అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ తలపడినటువంటి రాజకీయ పార్టీ. మరి విజయ్ ఇప్పుడే పురుడు పోసుకొని డైరెక్ట్ గా అధికార పీఠాన్ని చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్. కొత్త మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో ఆగిపోయారు. సపోర్ట్ ఇవ్వడానికి చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు, సిపిఐ, సిపిఎం, తర్వాత వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, ఐయుఎంఎల్. కానీ అయినా కూడా ఒక్క సీటు తక్కువ పడేటువంటి అవకాశం ఉంది. చిన్న పార్టీలను కలుపుకుంటే 117 సీట్లకు పెరుగుతుంది విజయ్ బలం. కానీ 108 దగ్గర ఆగిపోయినటువంటి బలం. కానీ సిచ్యువేషన్ ఇంకొక సీటు కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ డిఎండికేతో పొత్తులో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, బీసీకి, ఐయుఎంఎల్, డిఎండికే ఈ అన్ని పార్టీలు మద్దతుగా ఇస్తే 122 స్థానాలు దాటుతున్నాయేమో కదా. అంటే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం లేదా, ఇంకెవరైనా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు దీంట్లో నుంచి కూడా? అంటే కొద్దిమంది డిఎంకే నుంచి కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దగ్గర 5 సీట్లే ఉన్నప్పటికీ కూడా మిగతా సీట్లు అన్ని కలుపుకుంటే ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, బీసీకే ఈ పార్టీల దగ్గర వీళ్ళని కలుపుకుంటే 2 చొప్పున ఉన్నాయి, 117 సీట్లు అవుతున్నాయి. డిఎండికే దగ్గర ఒక్క సీట్ ఉంది. ఆ సీట్ కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మద్దతు లేకుండా కూడా ఆయన డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ 118 అవుతుంది. కానీ ఎప్పుడు మెడ మీద కత్తి లాంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే ఈ ఇంతమందిలో ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, బీసీకే, డిఎండికే ఈ పార్టీలో నుంచి ఒక్కరిని పక్కకి లాగిన ప్రభుత్వం ప్రమాదంలో పడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్సెస్ ఆయన దగ్గర కాస్త ఎక్సెస్ గానే ఉంటే గనక ఫ్యూచర్ లో ప్రభుత్వం సాఫీగా నడిచే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ తో తప్పని పరిస్థితి క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్. ఇక డిఎంకే ఆల్రెడీ మనకు రాజకీయ శత్రువు అనేటువంటిది విజయ్ ప్రకటించారు. బీజేపీ మనకు సైద్ధాంతిక పరమైనటువంటి శత్రువు అనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసిన ఆయన అపవాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. మళ్ళీ ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ మెసేజ్ వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. విజయ్ మాత్రం క్లారిటీగా ఉన్నారు. డిఎంకేతో కలిసి వెళ్ళము, ప్లస్ ఏఐడిఎంకే కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో బీజేపీతో కూడా కలిసి వెళ్ళమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఏం జరుగుతుందో చూడాలి. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ రానుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ భేటీలో కీలక నిర్ణయం తీసుకొనున్నారు. చిన్న పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కొద్దిమంది బయట నుంచి వస్తామని చెప్తున్నప్పటికీ కూడా లీగల్ గా సాధ్యపడకపోవచ్చు. అంటే ఆ 2/3 మెజారిటీ దీంట్లో ఒకవేళ మెర్జ్ అయితే తప్ప విలీనమయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. లేకుంటే మిగతా మళ్ళీ ఉప ఎన్నిక పేరిట మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణలో అలాగానే ఇట్లా ప్రమాదం, అంటే మళ్ళీ మిగతా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు అనేటువంటి ఒక అపవాదు విజయ్ మొదట్లోనే ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దాని నుంచి దూరంగా ఉండడానికి చిన్న పార్టీలతో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇటు బీజేపీ మాత్రం ఒక వార్నింగ్ చేస్తా ఉంది విజయ్కి. కాంగ్రెస్ తో కలిసి వెళ్ళినటువంటి పార్టీలకు పెద్దగా భవిష్యత్తు ఏమీ లేదు అనేటువంటి. తర్వాత డిఎంకే పార్టీకి సంబంధించిన మరొక నాయకుడు ఒక స్టేట్మెంట్ చేశారు. వెన్నుపోటుదారుడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశిస్తూ. సో ఏం జరుగుతుంది తమిళనాడులో అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఇటు మహారాష్ట్ర, ఇటు మిగతాకు సంబంధించినటువంటి బీహార్, తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లయితే ముందుకు పోయి కాంగ్రెస్ తో కలిపి మిగతా రాజకీయ పార్టీలు ఎట్లయితే నష్టపోయాయో ఆ పరిస్థితి తమిళనాడులో ఎదురుకాకుండా చూసుకోవాలనేటువంటి స్వీట్ వార్నింగ్ విజయ్కి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది బీజేపీ. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా విజయ్ డెఫినెట్ గా ఆయనకి ఇదొక ఆటంకమో బ్రేక్ అని చెప్పలేం, బట్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఆయనకి. పార్టీ పురుడు పోసుకున్నటువంటి తక్కువ సమయంలోనే ఆయన అధికారులకు వచ్చారు కాబట్టి పొలిటికల్ గా గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి తలపండినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. బీజేపీ ఎత్తుగడలు వేయడంలో, బీజేపీ జిమ్ముకులు చేయడంలో చాలా దిట్ట. మనం చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో చూసాం. సో అటువంటి పార్టీ డెఫినెట్గా ఏదో రకంగా జిమ్ముకులు చేయగలుగుతుంది. కాబట్టి విజయ్ కొంత అలర్ట్ అవ్వాల్సింది, గేమ్ స్టార్ట్ చేయాల్సింది. కానీ తమిళనాడులో అంత ఈజీగా బీజేపీయో కాంగ్రెస్ జిమ్ముకులు చేసేంత మాత్రాన డైవర్ట్ అవుతారని మనం చెప్పలేం. బట్ 108 సీట్స్తో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయారు. కాబట్టి విజయ్ డెఫినెట్గా ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సింది. అటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్, డిఎండికే పార్టీలు కూడా కొంత సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ రోజు ఒక్కసారి అధిష్టానంతో కలిసి వారంతా భేటీ అయిపోయిన తర్వాత భేటీలో ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. మంత్రి పదవులా, ఇంకేదైనా ఆశిస్తున్నారా, ఇంకేదైనా కార్పొరేషన్ చైర్మన్లా, ఈ పొత్తు ఎలా ఉంటుంది? ఆ రిజల్ట్ తర్వాత హంగ్ ఏర్పడింది కాబట్టి ఈ పొత్తు కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ థింగ్ ఎలా ఉంటుంది, విజయ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. వీటితో పాటుగా డెఫినెట్గా విజయ్ తన పార్టీ ఎమ్మెల్యే కౌంట్ను కూడా పెంచుకోవాల్సిందే.
డెఫినెట్గా ఒక 120-125 వరకు ఉంటే హీఈస్ ఆన్ సేఫ్ సైడ్, లేదంటే ఎప్పటికైనా ప్రమాదమే, మెడ మీద కత్తిలాగా ఆయన ఉండాల్సిందే. సో చూద్దాం మరి విజయ్ అయితే దాదాపుగా రేపే ప్రమాణం చేయబోతున్నారనేటువంటి మాటలు వినబడుతున్నాయి. బట్ ఆ పొత్తు కుదిరిందా, ఎలాంటి పొత్తు ఉండబోతుంది ఏంటని చూడాలి. గతంలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాతో కలిసి రండి అని రిక్వెస్ట్ చేశారని, అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ వైపుగా సముఖంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపుతో ప్రయాణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే సంకేతం ఎలక్షన్ కంటే ముందుగానే ఇచ్చారు ఆయన. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో టీవీకేని ఇంతగా ఊహించలేదు కాంగ్రెస్ పార్టీ. అందుకే డిఎంకేతో పొత్తు పెట్టుకుంది, విఫలమైంది. ఇప్పుడు మళ్ళీ విజయ్తో కలడానికి సిద్ధంగా ఉంది. గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో విజయ్ ఇచ్చిన ఆఫర్ ఏంటి, విజయ్ కాంగ్రెస్ ఎలా రమ్మని అడిగారు, ఒకసారి వీడియో చూద్దాం. అట్ ది సేమ్ టైం విజయ్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి కానీ వీసీకి కానీ సిపిఐ సిపిఎంలకు కానీ ఎటువంటి అవకాశాలు ఇస్తారో చూడాలి. ఒకసారి విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు కూడగట్టే ప్రయత్నం విధంగా ఆయన కొంత మాట్లాడుకొచ్చారు. అప్పుడే రిక్వెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాతో రమ్మని చెప్పి. ఆ మాటలు ఏంటో చూద్దాం. சில பல கோடிகளை கொடுத்து நம்ம தமிழ்நாட்டு காங்கிரஸை பையில போட்டுக்கிட்டாங்க. யாரு? ஸ்டாலின் சார். ஆனா உண்மையான காங்கிரஸ் யாரு பக்கம் நிக்குது? நம்ம பக்கம் நிக்குது. சிறுபான்மை மக்களோட அந்த திமுக சாயம் வெளுத்து போச்சு. இந்த விஜய் நடானா மதச்சார்பற்ற கொள்கையோட உண்மையான ஒரு முகமா இருக்கிறானே, இந்த சிறுபான்மை மக்கள் வேற இந்த விஜய் பக்கம் தானே நிக்கிறாங்க அப்படின்ட்டு இந்த திமுகவுக்கும் பாஜகவுக்கும் என் மேல காண்டோ காண்டு. அதுக்காக நாம் என்ன செய்ய முடியும்? இந்த 33 வருஷமா ஒவ்வொரு வீட்டுக்குள்ளேயும் ஒவ்வொரு மனசுக்குள்ளேயும் போறதுக்கு நாம் பட்ட பாடு எனக்கு தானே தெரியும். அதனாலதான் நான் முன்னாடியே சொன்ன மாதிரி கட்சி ஆரம்பிச்சுட்டு ஒவ்வொரு வீட்டுக்குள்ளேயும் நான் போல, ஒவ்வொரு வீட்டுக்குள்ளேயும் போனதுக்கு அப்புறம் தான் கட்சியாவே ஆரம்பிச்சிருக்கேன். இது இந்த அரசியல் எல்லாத்தையும் தாண்டி இருக்கிற ஒரு உறவு, கட்சி கிட்சி எல்லாத்தையும் தாண்டி இருக்கிற ஒரு உறவு. இது ஒரு பூர்வ ஜென்ம பந்தம். இது சும்மா இந்த அரசியல் ஆதாயம் தேடுறவங்களுக்குலாம் இது என்னன்னே புரியாது. இது மற்றவங்களுக்கு வேணா எலெக்ஷன், ஆனா இந்த விஜய் கூட நிக்கிறவங்களுக்கும் இது ஒரு இமோஷன். நான் சந்தோஷப்பட்டா மக்கள் சந்தோஷப்படுறாங்க, மக்கள் சந்தோஷப்பட்டா நான் சந்தோஷப்படுறேன். எனக்கு ஒண்ணுனா மக்களுக்கும், மக்களுக்கு ஒண்ணுனா எனக்கும் கண்ணு கலங்கும். చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU